Welcome to Brother Jenny Christopher's powerful spiritual messages. If you love Jesus Christ and seek to be uplifted and strengthened in your faith, you're in the right place. Prepare your heart for an edifying word. Now, let's listen to Brother Jenny. హలో ఫ్రెండ్స్, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా నేను శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరో పర్యాయం మనందరం ఈ రీతిగా గ్యాదర్ అవడానికి ప్రభు చూపుతున్న కృపను బట్టి వందనాలు. ప్రతి సండే నైట్ మీరు ఈ బైబిల్ సర్వేలో పాల్గొంటూ మీరు వాచ్ చేస్తూ ఆశీర్వదించబడుతున్నారని నేను రూఢిగా నమ్ముతున్నాను. మనము బైబిల్లోని పర్టికులర్గా కొత్త నిబంధనలోని పుస్తకాల యొక్క విశ్లేషణ చేస్తూ ఉన్నాం. వారానికి ఒక బుక్ తీసుకొని ఆ బుక్ యొక్క ఓవరాల్ స్టడీ మనం చేస్తూ ఉన్నాము. అది మీరు ఆల్రెడీ గ్రహించి ఉంటారని నేను నమ్ముతున్నాను. మనం డీటెయిల్డ్గా ఏ బుక్ని గురించి కూడా మనం చెప్పడం లేదు, కానీ ఓవరాల్ స్టడీ మనం చేస్తున్నామని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, వాళ్ళని కూడా మీరు ఇన్వైట్ చేయండి. మీతో పాటు వాళ్ళు కూడా పాల్గొని ఇవన్నీ వినడానికి మీరు దోహదపడినట్లయితే ఇది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుందని మీకు జ్ఞాపకం చేస్తాను. పోయిన వారంలో మనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక యొక్క ఓవరాల్ స్టడీ చూసాం. ఈ రోజున పర్టికులర్గా మనము కొలస్సీ పత్రికని చూడబోతున్నాం దేవుని బిడ్డలారా. ఈ కొలస్సీ పత్రిక మనం 4 అధ్యాయాలు ఉన్నాయి ఈ పత్రికలో. ఈ 4 అధ్యాయాల్లో ఉన్నటువంటి ఓవరాల్ స్టడీ మనం చూడబోతున్నాం. మీ అందరికి ఇంతకు ముందే చెప్పినట్టుగా పౌలు గారు దాదాపుగా 13 పత్రికలు రాశాడు. అందులో ఒక 4 పత్రికలు చెరసాల నుండి రాశాడు. ప్రిజన్ ఎపిసిల్స్ అంటాం. ఆయన జైల్లో ఉండి రాసినటువంటి పత్రికలు 4 పత్రికలు ఉన్నట్టుగా చూస్తున్నాం. ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలస్సీ పత్రిక, ఫిలోమోన్ పత్రిక. ఈ 4 పత్రికలు కూడా ఆయన చెరసాల్లో నుండి రాసినటువంటి పత్రికలుగా మనం చూడొచ్చు. కనుక ఈ కొలస్సీ పత్రిక కూడా చెరసాల నుండి రాసిందే. అయితే మనం ఈ కొలస్సీ పట్టణాన్ని గురించి ఆలోచన చేస్తే కొంత ముందుగా దాని గురించి తెలుసుకోవాలి మనం. ఇది ఎఫెస్ పట్టణానికి ఒక 100 మైళ్ళ దూరంలో ఉంటుందన్నమాట. ఎఫెస్ పట్టణానికి 100 మైళ్ళ దూరంలో ఈ కొలస్సీ పట్టణం ఉంటున్నట్టుగా మనకి జ్ఞాపకం చేస్తున్నాం. తర్వాత మీరు ఇంకొకటి కూడా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ కొలస్సీ పట్టణం అనేది ఇది సింగిల్ పట్టణం కాదు, ఇది ట్రై సిటీస్లో ఒక భాగం. ట్రై సిటీస్ అంటే 3 పట్టణాలు కలిపి ఉంటాయి అన్నమాట. 3 పట్టణాలు కలిపి ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏంటి ఆ 3 పట్టణాలు? హీరాపోలిస్. హీరాపోలిస్ అనే మాట మనం హీరాపోలి అంటారు. ఇక్కడ మన తెలుగులో అయితే, ఇంగ్లీష్లో అయితే హీరాపోలిస్ అంటారు. అలాగే లవోదికయ అనే మాట మనకి ఉపయోగించబడినటువంటి మాట ఉంది కదా, లవోదికయ. అదొకటి. ఆ తర్వాత కొలస్సీ. ఈ 3 పట్టణాలు కలిసి ఉంటాయన్నమాట. ఎలాగైతే మనకి హైదరాబాద్, సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ అంటాం కదా, అట్లాగే వరంగల్, హన్మకొండ, కాజీపేట్ ఇవి ట్రై సిటీస్ అంటాం మనం. ట్రై సిటీస్. అట్లాగే కొలస్సీ పట్టణం, అలాగే పోలిస్ లేకపోతే హీరాపోలా, ఆ తర్వాత హీరాపోలి, ఆ తర్వాత లవోదికయ అనేటువంటి ఈ పట్టణాలు, ఈ 3 పట్టణాలు కలిసి ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుని బిడ్డలారా. అట్లాగే మీరు గమనిస్తే 4వ అధ్యాయం, ఈ కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, ఇతడు మీ కొరకును లవోదికయ వారి కొరకును హియరాపోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతని గూర్చి నేను సాక్ష్యము చెప్పుచున్నాను. ఎపెఫ్రా గురించి మాట్లాడుతూ ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే, ఈ 3 పట్టణాలు మెన్షన్ చేస్తున్నాడు. మీ కొరకు, తర్వాత హీరాపోలియాలో ఉన్నటువంటి వారి కొరకు, లవోదికయలో ఉన్న వారి కొరకు అంటున్నాడు. అంటే ఈ 3 పట్టణాలు కలిసి ఉన్నట్టుగా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ మరొకసారి దేవుని బిడ్డలారా. అలాగే మీరు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో కూడాను
మనకి ఈ 3 పట్టణాల గురించినటువంటి విషయం మనకి జ్ఞాపకం చేయబడతది. 14 వచనం నుండి ప్రకటన గ్రంథం 3 అధ్యాయం 22వ వచనం వరకు కూడా మనం చూడొచ్చు. అయితే ఈ ట్రై సిటీస్ అనే మాట మనం మాట్లాడుతున్నప్పుడు హీరాపోలి అంటే ఇది ఆరోగ్యానికి, ఆనందానికి, అలాగే విశ్రాంతికి సూచనగా ఉంటుందన్నమాట ఇది. ఓ చక్కని ప్లేస్ అన్నమాట. ఈ ప్లేస్‌లో ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యకరంగా ఉంటారు. ఆహ్లాదకరమైనటువంటి ఒక వాతావరణం కలిగినటువంటి ప్లేస్ అన్నమాట హీరాపోలి అంటే. ఆ తర్వాత ఇక్కడ ఎంతో ఆనందం, ఆ తర్వాత రిలాక్సేషన్ అనే మాట మనం గమనిస్తున్నాం. లవోదికియా పట్టణము బేసిక్‌గా లవోదికియా ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి ట్రై సిటీస్‌లో ఇది వ్యాపార కేంద్రంగా ఉంటుంది. అలాగే రాజకీయ కేంద్రంగా కూడా ఉంటుందన్నమాట. వ్యాపారవేత్తలు, డబ్బున్న వాళ్ళు బాగున్నారు గనక రాజకీయం గూడా బాగానే ఈ ప్రాంతంలో జరుగుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఆ తర్వాత ఈ కొలస్సీ పట్టణానికి మాత్రమే, ఈ కొలస్సీ పట్టణాన్ని గురించే మనం ఆలోచన చేసినట్లయితే ఇది చాలా చిన్న ఒక ప్రాంతం అన్నమాట. టౌన్, స్మాల్ టౌన్ అంటాం. ఇది చెప్పుకోదగినటువంటి పెద్ద విషయాలేమి ఇక్కడ లేవు గానీ, ఇక్కడ ప్రధానంగా అన్యజనులు ఎక్కువుంటారు. పేగన్స్ అంటే మాట్లాడు. పేగన్ సిటీ అంటాం. అన్యజనులు ఎక్కువగా ఉన్నటువంటి పట్టణం. ఆ తర్వాత యూదులు కూడా ఎక్కువ శాతంలో ఈ ప్రాంతంలో, కొలసీ ప్రాంతంలో యూదులు కూడా ఎక్కువగా ఉన్నట్టుగా మనకి గమనిస్తున్నాం. కనుక వీళ్ళకి ఒకవేళ కొలసీ పట్టణస్థులకి ఎక్కువగా వీళ్ళకేదైనా శ్రమ, వీళ్ళకేదైనా కష్టం ఇలాంటిదొచ్చింది అనంటే దేవుని బిడ్డలారా, మెయిన్‌గా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి యూదుల ద్వారాను, ఆ తర్వాత అక్కడున్నటువంటి అన్యుల ద్వారాను వీళ్ళకి ఎక్కువ శాతం వీళ్ళకి శ్రమ వచ్చినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. కనుక ఇది ఒకటి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయమని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఇది కొంచెం మనకి ఇంట్రడక్షన్‌లో కొంచెం యూజ్‌ఫుల్‌గా ఉంటదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొలస్సీ సంఘానికొస్తే, ఈ సంఘం యొక్క స్థాపికుడు ఎవరంటే ఎపఫ్రా. పౌలు గారు స్థాపించలేదు ఇక్కడ సంఘం. ఎపఫ్రాని స్థాపించాడు. పౌలు గారి యొక్క ఎపఫ్రా ఎవరంటే తోటి దాసుడు లేకపోతే తోటి పనివాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, మొదటి అధ్యాయం 7వ వచనం. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనంలో, ఎపఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుని వలన అని అన్నాడు. కనుక తోటి పరిచారకుడు లేకపోతే తోటి దాసుడు అనేటువంటి మాట మనకిక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట. అదే మాట 4వ అధ్యాయంలో మీరు గమనిస్తే కొలస్సీ 4:12లో మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా అంటాడు. కనుక క్రీస్తు యేసు దాసుడు, పౌలు గారు కూడా క్రీస్తు దాసుడే. కనుక ఎపఫ్రా కూడా క్రీస్తు యేసు దాసుడే అన్నటువంటి మాట మనకి జ్ఞాపకం చేయబడుతుంది. కనుక ఈ క్రీస్తు యేసు దాసుడైనటువంటి ఎపఫ్రా అనేటువంటి మాట మనకి, అలాగే తోడి దాసుడైనటువంటి ఎపఫ్రా అనేటువంటి మాట మనకి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాటగా మనకిక్కడ తెలియజేస్తున్నాడు దేవుని బిడ్డ. ఇంకొక ప్రధానమైనటువంటి విషయం, మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటనంటే, పౌలు గారు ఎప్పుడు గూడా ఈ పట్టణానికి వెళ్ళలేదండి. ఎప్పుడు గూడా ఈ పట్టణాన్ని ఆయన విజిట్ చేయలేదు. అదనమాట. కాకపోతే ఈ పట్టణస్థుల గురించి ఎరిగినవాడు కనుక వాళ్ళకి ఉత్తరాలు రాసినట్టుగా మనం గమనిస్తున్నాం. ఖైదీ అయిన తర్వాత యేసుక్రీస్తుతో పాటు ఎపఫ్రా కూడా అంటే పౌలుతో పాటు ఎపఫ్రా కూడా కొన్ని సందర్భాల్లో చెరసాలకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నది దేవుని బిడ్డలారా. పరిస్థితి ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకనంటే మీరు ఫిలోమోను పత్రిక చూస్తే అక్కడ మొదటి అధ్యాయంలో, అంటే ఒకటే అధ్యాయం ఉంది. ఫిలోమోను పత్రిక 23వ వచనంలో క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అని అంటాడు. నా తోడి ఖైదీ అయినటువంటి ఎపఫ్రా అనే మాట మాట్లాడతాడు ఇక్కడ. కనుక ఇది జస్ట్ మనకి ఇంట్రడక్షన్‌లో మనం తెలుసుకోవాల్సినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి విషయాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక కొలస్సీ పట్టణము ప్రధానంగా అన్యుల చేత నింపబడిన పట్టణం. అలాగే యూదుల చేత నింపబడినటువంటి పట్టణం. వీళ్ళకి ఒకవేళ ఏదైనా వ్యతిరేకతలు, సమస్యలు, శ్రమలు వచ్చాయంటే ఆ అన్యుల ద్వారా, స్థానికంగా ఉన్నటువంటి అన్యుల ద్వారా, యూదుల ద్వారా
వీళ్ళకి సమస్యలు వచ్చినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. అలాగే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ ఎపఫ్రా జైలుకి వెళ్లి కలిసాడు ఒకసారి. ఎవరిని? పౌలు గారిని. జైలుకి వెళ్లి కలిసినప్పుడు, అప్పుడు ఈ కొలస్సీ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా పౌలుకి వివరించడం జరుగుతదనమాట. అక్కడున్నటువంటి సమస్యలు, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఎపఫ్రా పౌలుకి వివరించిన కారణాన, పౌలు గారు వీళ్ళని ప్రోత్సహిస్తూ, వీళ్ళని హెచ్చరిస్తూ, వీళ్ళకి ఈ పత్రిక రాసినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. కనుక ఇది ఒక చిన్న బ్యాక్‌గ్రౌండ్‌గా మనము తెలుసుకోవాల్సినటువంటి మాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి మాటగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఇంకొక విషయం ఏంటనంటే, ఈ పత్రికని పౌలు గారు ఆహ్, తుకికు, తుకికు అనేటువంటి అతని ద్వారా ఈ సంఘానికి పంపించినట్టుగా మనం చూస్తున్నాం. ఎక్కడంటే చూడండి, ఆహ్, 4 అధ్యాయంలో మీరు గమనిస్తే, 4 అధ్యాయం 7 వచనం. కొలస్సీ పత్రిక 4 అధ్యాయం 7 వచనంలో మీరు జాగ్రత్తగా చూసినట్లయితే, ప్రియ సహోదరుడును, ప్రభునందు నమ్మకమైన పరిచారకుడును, నా తోడి సేవకుడునైన తుకికు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియచేయును అని అన్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడు అనంటే, ఇప్పుడు తుకికు ద్వారా ఈ పత్రిక ఎళ్తుంది ఆళ్ళకి. ఎళ్తుంది గనక, తుకికు ఎలాగో వాళ్ళని కలుస్తాడు గనక, డెఫినెట్‌గా పౌలు గురించినటువంటి విషయాలు వాళ్ళందరికి కూడా తెలియజేస్తాడని ఇక్కడ పౌలు గారు చాలా క్లియర్‌గా వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నట్టుగా ఉంది దేవుని బిడ్డలారా. కనుక ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలుగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. తర్వాత ఇంకోటేంటనంటే చూడండి, ఇక్కడ మీరు ఇంకొక మాట మీరు గమనించాల్సిన మాట, ఆహ్, రెండవ అధ్యాయంలో మొదటి వచనం. ఏది? కొలస్సీ పత్రిక రెండవ అధ్యాయంలో మొదటి వచనం మనం గమనిస్తే, మీ కొరకు లవొదికయ వారి కొరకు శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకు నేనెంతగానో పోరాడుచున్నానంటాడు. నేనెంత పోరాడుచున్నాను అంటాడు. నా ముఖము చూడని వారి కొరకు అనన్నాడు. అంటే అర్థం ఏంటి? ఇంతవరకు ఆయన అక్కడికి ఎళ్ళలేదనమాట. ఆ పట్టణానికి ఎళ్ళలేదు, ఆ సంఘస్థుల్ని చూడలేదు అనే మాట మనము జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మాట దేవుని బిడ్డలారా. తర్వాత ఈ ఈ పుస్తకంలో, ఈ పత్రికలో మనకి ప్రధానమైనటువంటి కొంతమంది వ్యక్తులున్నారు. ఒకటి బేసిక్‌గా పౌలు గారు. రెండోది తిమోతిని గురించినటువంటి ప్రస్తావన జరుగుతది ఇక్కడ ఈ పత్రికలో. ఆ తర్వాత తుకికు, ఒనేసిము గురించిన ప్రస్తావన గూడా జరుగుతది. అరిస్టార్కస్ అనేటువంటి అతని గురించినటువంటి ప్రస్తావన కూడా ఈ పత్రికలో జరుగుతది. అరిస్టార్కస్ అనేటువంటి ఆ మాట కూడా మనకు వినపడతది. ఆ తర్వాత మార్క్ అనే మాట మనకు వినపడతది. ఆ తర్వాత ఎపఫ్రా అనేటువంటి మాట మనకి వినపడతది. ఆ తర్వాత అర్కిప్పు అనేటువంటి మాట, అర్కిప్ అనే మాట కూడా మనకి వినపడతది. కనుక ఇలాంటి వ్యక్తులు, ఈ సంఘాల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల గురించినటువంటి ప్రస్తావన పౌలు గారు చేసినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. దీంట్లో ఈ పత్రికలో మూల వాక్యం అంటే కీవర్డ్స్ అనే మాట మనం మాట్లాడుతున్నాం. మూల వాక్యం ఏమిటి అనంటే, రెండవ అధ్యాయం 9, 10 వచనాలు మూల వాక్యంగా మనం తీసుకోవాలి. 9, 10 ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. మరియు ఆయనందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును, అధికారులకును శిరస్సై ఉన్నాడు. ఇది మూలవాక్యం. మూలవాక్యం. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసుక్రీస్తునందు నివసించుచున్నది అనేటువంటి మాట మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత ఈ పుస్తకం యొక్క అంశం, ఈ పత్రిక యొక్క మూల అంశాన్ని మనం గమనించినట్టయితే, క్రీస్తే ఉన్నతమైనటువంటి ప్రభువు. క్రైస్ట్ ఈస్ ద సుప్రీం లార్డ్ అనే మాట మనకి మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత క్రీస్తే చాలిన రక్షకుడు. క్రైస్ట్ ఈస్ ద సఫిషియంట్ సేవియర్ అనే మాట. సుప్రీం లార్డ్ అండ్ సఫిషియంట్ సేవియర్. ఆయన ఉన్నతమైనటువంటి, ప్రధానమైనటువంటి ప్రభువు, అలాగే మనకి చాలినటువంటి రక్షకుడు అనేటువంటి అంశం పైన మనకి ఈ యొక్క పుస్తకం అంతా కూడా డీల్ చేస్తున్నట్టుగా మనం చూడగలం దేవుని బిడ్డలారా.
ఇక ఆ తదుపరి మనం ఈ 4 చాప్టర్స్ యొక్క అవుట్‌లైన్ మనం ఒకసారి గమనిస్తే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. మీరు మొదటి అధ్యాయం, అలాగే రెండవ అధ్యాయం. ఈ 2 అధ్యాయాలు మనం గమనిస్తే అక్కడ ఒక 6 విషయాలు, ప్రధానంగా 6 విషయాలు మాట్లాడతాడు పౌలు. ఏటవి? ఆహ్, సృష్టికి ప్రభువు అంటాడాయన. సృష్టి యావత్తుకు ప్రభువు ఆయనే అనే మాట మాట్లాడతాడు. ఆ తర్వాత సంఘమునకు ప్రభువు ఆయనే అనే మాట మాట్లాడతాడు. ఆ తర్వాత పరిచర్యకు ప్రభువు ఆయనే అనేటువంటి మాట మాట్లాడతాడు. ఆ తర్వాత ఇవన్నీ ఫస్ట్ చాప్టర్‌లో ఏంటి? సృష్టికి ప్రభువు, ఆ తర్వాత సంఘమునకు ప్రభువు, ఆ తర్వాత పరిచర్యకు ప్రభువు అనే మాటలు మాట్లాడతాడు. ఇక రెండవ అధ్యాయానికొస్తే మన నడతకు ప్రభువయ్యున్నాడు. క్రైస్తవ నడత అనే మాట మాట్లాడుతున్నాం. క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ నడక అనే మాట మనం మాట్లాడుతున్నాం. దానికి ఆయన ప్రభువుగా ఉంటున్నాడు అనే మాట జ్ఞాపకం చేస్తాం. ఆయన మనకు అనుగ్రహించినటువంటి రక్షణకు ప్రభువై ఉన్నాడు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే క్రైస్తవ ఎదుగుదలకు ఈయన ప్రభువై ఉన్నాడు అనే మాట కూడా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. క్రైస్తవ ఎదుగుదలకు ప్రభువై ఉన్నాడు అనేటువంటి మాట. కనుక 6 విషయాలు ఈ 2 చాప్టర్స్‌లో మనం జాగ్రత్తగా గమనిస్తే 6 విషయాలు. ఆయన సృష్టికి ప్రభు, ఆ తర్వాత సంగమునకు ప్రభు, పరిచర్యకు ప్రభు, మన మనస్సునకు ప్రభు, మన నడతకు ప్రభు, అలాగే మన యొక్క రక్షణకు ప్రభు, మన ఎదుగుదలకు ప్రభువై ఉన్నాడనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ఈ 2 చాప్టర్స్‌కి ఒక టైటిల్, ఒక శీర్షిక మనం ఇచ్చినట్లయితే క్రీస్తే ప్రభువు అనే మాట చెప్పొచ్చు. ఈ 2 చాప్టర్స్‌కి క్రీస్తే ప్రభువు. ఎందుకంటే 6 వివిధ విషయాలకు ఆయన ప్రభువుగా ఉంటున్నాడని ఇక్కడ పౌలు గారు వర్ణిస్తూ వచ్చాడు గనక, క్రీస్తే ప్రభువు అనేటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట. ఇక మూడో అధ్యాయానికొస్తే అక్కడ ప్రధానంగా మనకి 4 విషయాలు కనపడతాయి. ఒకటేంటంటే మన మనస్సు. రెండోది మన శరీరం. మూడోది మన వైఖరి. నాలుగోది మన క్రియలు. ఇవన్నీ మాట్లాడతాడు పౌలు గారు. అంటే అవర్ మైండ్, అవర్ బాడీ, అవర్ యాటిట్యూడ్ అండ్ అవర్ యాక్షన్స్ అనే మాట. మనసు, మన శరీరం, మన యొక్క వైఖరి, అలాగే మన క్రియలు. కనుక వీటన్నిటిని గురించి ఆయన మాట్లాడుతూ వస్తాడు. ఇవన్నీ దేనికి సంబంధించినవి అంటే మన జీవితానికి సంబంధించినవి. ఎంటైర్ జీవితానికి సంబంధించింది. కనుక ఈ మూడో చాప్టర్‌కి మనం ఒకవేళ శీర్షిక పెట్టుకుంటే ఏమని పెట్టుకోవచ్చంటే క్రైస్ట్ ఈజ్ అవర్ లైఫ్ అనే మాట. క్రీస్తే మన జీవితం అనే మాట మనం ఒక టైటిల్‌గా పెట్టుకోవచ్చన్నట్టు. ఇక నాలుగో అధ్యాయంకొస్తే ఇక్కడ ప్రధానంగా 2 విషయాలు మాట్లాడతాడు పౌలు. ఒకటి అన్యుల పట్ల ప్రేమ. రెండోది విశ్వాసుల పట్ల ప్రేమ. విశ్వాసుల పట్ల, అవిశ్వాసుల పట్ల ప్రేమను కనపరచటం. ఈ 2 విషయాలు కూడా చక్కగా ఆయన 4వ అధ్యాయంలో వివరించినట్టుగా చూస్తున్నాం. కనుక ఈ ఈ చాప్టర్‌కి, ఈ 4వ అధ్యాయంకి ఒకవేళ శీర్షిక పెట్టుకుంటే ఏమని పెట్టుకోవచ్చంటే మనము క్రీస్తే మన ప్రేమ. మన ప్రేమయ్య ఉన్నాడు. క్రీస్తే మన ప్రేమయ్య ఉన్నాడనే మాట మనము పెట్టుకోవచ్చు దేవుని బిడ్డలారా. కనుక ఈ మొదటి అధ్యాయానికి ఆహ్, పౌలు గారు కొన్ని సూచనలిచ్చాడు. గుర్తుపెట్టుకోవాలి. రెండవ అధ్యాయానికి కొన్ని హెచ్చరికలిచ్చాడు. మూడో అధ్యాయానికి కొంత ప్రబోధం చేశాడు. ఎక్సార్టేషన్ అంటాం. ఎక్సార్టేషన్. ప్రబోధం చేశాడు. నాలుగో అధ్యాయానికి కొన్ని విషయాలు వాళ్ళకి జ్ఞాపకం చేసినట్టుగా చూస్తాం. జ్ఞాపక లేఖ అంటారు దాన్ని. 4వ చాప్టర్‌లో కొన్ని విషయాలు వాళ్ళకి జ్ఞాపకం చేశాడు. ఫస్ట్ చాప్టర్ కొన్ని సూచనలు అంటే ఇన్‌స్ట్రక్షన్స్. సెకండ్ చాప్టర్ కొన్ని వార్నింగ్స్ అంటే హెచ్చరికలు. థర్డ్ చాప్టర్ ఎక్సార్టేషన్స్ అంటాం. అంటే ప్రబోధాలు. ఫోర్త్ చాప్టర్ రిమైండర్స్ అనే మాట. కొన్ని జ్ఞాపకాలు. వాళ్ళని కొన్ని గుర్తు చేస్తున్నాడనమాట. ఇలాగా మీరు ఉండవలసిందై ఉన్నది. ఇలాగ మీరు దీని కొరకు ఈ రీతిగా మీరు రక్షింపబడ్డారు, పిలువబడ్డారు. ఇవన్నీ గూడా మాట్లాడుతూ వస్తున్నట్టుగా గమనిస్తున్నాం దేవుని బిడ్డలు. ఇక ఆ తదుపరి మనకి ఒకవేళ ఈ పత్రిక యొక్క డివిజన్ ఒకవేళ దీన్ని జాగ్రత్తగా విభజిస్తే మొదటి అధ్యాయం 1-23 వరకు. మొదటి అధ్యాయం 1-23 వరకు
యేసు మన శిరస్సై ఉన్నాడు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు మన శిరస్సు అనే మాట. మొదటి అధ్యాయం 24వ వచనం నుండి రెండవ అధ్యాయం 5వ వచనం వరకు, రెండవ అధ్యాయం 5వ వచనం వరకు మనం గమనిస్తే అక్కడ పౌలు గారి శ్రమలు మాట్లాడుతున్నాడు అనమాట. ఎందుకని 24వ వచనం మొదటి అధ్యాయం 24వ వచనంలో ఒక ప్రధానమైన మాట పౌలు గారు చెప్పిన మాట ఉంది. గంభీరమైన మాట. ఏటది? ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్నటువంటి శ్రమలయందు సంతోషించుచు సంగమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. వాట్ ఏ ఛాలెంజింగ్ స్టేట్మెంట్ అండి. కనుక క్రీస్తు పడిన పాటల్లో కొదువైనవి నేను కంప్లీట్ చేయడానికి ఇష్టపడుతున్నాను. అట్లాగా ఆయన పడిన శ్రమల్లో ఏదైతే కొదువైపోయిందో ఆ శ్రమలన్నీ నేను పడి దాన్ని సంపూర్ణం చేయడానికి ఇష్టపడుతున్నాను అన్నాడు. కనుక మొదటి అధ్యాయం 24 నుండి మనం గమనిస్తే రెండవ అధ్యాయం 5వ వచనం వరకు కూడా మీరు రాసుకోవాలి, పౌలు యొక్క శ్రమలు అని రాసుకోవాలి. ఆ తర్వాత రెండవ అధ్యాయం 6వ వచనం నుండి 23వ వచనం వరకు కూడాను, అంటే దాదాపుగా ఆ యొక్క అధ్యాయం చివరి వరకు, రెండవ అధ్యాయం 6 నుండి 23 వరకు ఉన్నటువంటి విషయాలు సాంస్కృతిక లేకపోతే కల్చరల్ ఇష్యూస్. అక్కడ వాళ్ళు ఎదుర్కొన్నటువంటి కొన్ని సమస్యలు సాంస్కృతికంగా సంస్కృతికి సంబంధించి వాళ్ళు ఎదుర్కొన్నటువంటి కొన్ని సమస్యలు అక్కడ వివరించినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇక తదుపరి 3rd చాప్టర్ అండ్ 4th చాప్టర్, 2 చాప్టర్లు కలిపి మనం చూసుకున్నట్లయితే యేసు యొక్క నిస్వార్థ ప్రేమ అనేది మనం గమనించగలం. జీసస్ సెల్ఫ్ గివింగ్ లవ్ అనే మాట. సెల్ఫ్ గివింగ్ లవ్ అంటాం. అంటే ఆయన తాను అలాగ ఇచ్చేసుకున్నాడు అనమాట, స్వార్థం లేకుండా తను అర్పించుకున్నాడు అనమాట. కనుక దీన్ని ఏమంటామంటే తెలుగులో నిస్వార్థ ప్రేమ. యేసు యొక్క నిస్వార్థ ప్రేమ అని మాట మనం అక్కడ రాసుకోవాల్సినటువంటి మాట. ఆ తర్వాత ఈ పత్రికలో దేవుని బిడ్డలారా కొన్ని హైలైట్స్ ఉన్నాయి. కొన్ని ఇంపార్టెంట్ విషయాలు, ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనము అప్లై చేసుకోవడానికి, మనం తెలుసుకోవడానికి, మనము పాటించడానికి ఈరోజు కూడా అనేక సంఘాల్లో చూస్తున్నటువంటి కొన్ని పరిస్థితులు అప్పుడున్న పరిస్థితులే ఇప్పుడున్నట్టుగా మనం గమనిస్తూ వస్తున్నాం. అవన్నీ కూడా వెరీ క్లియర్‌గా పౌలు గారు ఇక్కడ వివరిస్తున్నట్టుగా ఉంది. ఏటవి అంటే మీరు రెండవ అధ్యాయం చూడండి. రెండవ అధ్యాయంలో 8వ వచనం. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపెట్టుకొని పోవాడు ఎవడైనా ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. అంటే ద ఫిలాసఫీస్ ఆఫ్ మెన్. ఇక్కడ వీళ్ళకి ఒక హెచ్చరిక ఏమిటినంటే దేవుని బిడ్డలారా, అక్కడ వచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి తత్వజ్ఞానాలు, తత్వబోధలు, వివిధ రకాలైనటువంటి తత్వబోధలు ఉంటున్నాయి. ఈ లోక సంబంధమైనటువంటి తత్వాల గురించి ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. వాటి చేత అవన్నీ నిరర్థకమైపోతాయి. వాటి చేత మీరు మోసపోకుండా చూసుకోండి అని చెప్పి ఇక్కడ వాటి గురించిన ఒక హెచ్చరిక పౌలు గారు ఇస్తున్నట్టుగా ఉందండి. ఇది మొదటి విషయం. ద ఫిలాసఫీస్ ఆఫ్ మెన్ అని అంటాం. అంటే మనుషుల యొక్క తత్వాలు అనేటువంటి మాట మనకి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట. రెండోది 11వ వచనం చూడండి. 11వ వచనం, రెండవ అధ్యాయం 11వ వచనం. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడినటువంటి స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి అన్నాడు. బాగానే ఉంది అది. ఆ తర్వాత 16, 17 వచనాలు గమనించండి. రెండవ అధ్యాయం 16, 17. అన్నపానముల విషయంలోను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినమను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చ ఎవనికి అవకాశం ఇవ్వద్దు. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము యేసుక్రీస్తునందు ఉన్నది అని మాట్లాడుతున్నాడు. కనుక రెండవది ఏంటనంటే యూదుల యొక్క సెరమనీస్ అంటాం మనం. జుడైస్టిక్ సెరమనీస్ అని అంటాం.
ఈ 2 వచనాలు అంటే 11వ వచనం, 16, 17 వచనాలు గమనిస్తే అంటే యూదుల యొక్క వేడుకలు, ఆచారాలు అది మనం ఇక్కడ ఆలోచన చేస్తున్నాడు పౌలు. అవి మీరు అనుసరించబాకండి. అది సున్నతి విషయం గానీ, భోజన విషయం గానీ, కొన్ని రెగ్యులేషన్స్ గానీ, వాళ్ళు పెట్టుకున్నటువంటి కొన్ని నియమాలు గానీ, ఇవన్నీ కూడా తుచ్చమైనవి. కొన్ని ప్రత్యేకమైనటువంటి దినాలు, ఈ దినం మంచిది, ఆ దినం మంచిదని అలాగ పాటిస్తూ వెళ్తున్నారు. అవన్నీ కూడా మీరు పాటించొద్దు. విశ్రాంతి, అమావాస్య దినాలు ఇలాంటివి కొన్ని వాళ్ళు మాట్లాడుతూ వస్తున్నారు. కనుక ఇవన్నీ కూడా యూదా మత వేడుకలు అన్నటువంటి మాట, ఆచారాలు అనేటువంటి మాటగా ఇతడు తీసుకొస్తున్నాడు. దాని గురించినటువంటి ఒక హెచ్చరిక చేశాడు దేవుని బిడ్డలారా. అలాగే మీరు కింద 18వ వచనం, 2వ అధ్యాయం 18వ వచనం వస్తే అక్కడ ఒక చక్కని మాట మనకి గుర్తు చేస్తున్నాడు. అతి వినయాసక్తుడై దేవ దూతారాధనయందు ఇచ్చగలిగి అన్నాడు. దేవదూత ఆరాధన అని అన్నాడు. చూసారా? అంటే అక్కడున్న కొంతమంది లోకల్ పీపుల్ అట, వాళ్ళు దేవదూతల్ని ఆరాధిస్తున్నారట. యూదులు కావచ్చు, లేకపోతే అన్యులు కావచ్చు. దేవదూతల్ని ఆరాధిస్తున్నారట. ద ఏంజెల్ వర్షిప్ అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. కనుక ఇది తప్పన్నాడు. దేవదూత ఆరాధన తప్పు. దేవదూతల్ని మనం ఆరాధించకూడదండి. ఎప్పటికి ఆరాధించకూడదు. ఎందుకంటే దేవదూతలు దేవుళ్ళు గారు. అది గమనించాలి. మీరు ఒకసారి ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. 19వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. 10వ వచనం. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను దేవునికే నమస్కారము చేయుము అని అన్నాడు. ఇక్కడ యోహాను తన యొక్క దర్శనంలో దేవదూతను చూసినప్పుడు సాగిలపడ్డాడట. దేవదూతకి మొక్కబోయాడట. దేవదూతను ఆరాధించబోయాడట. అందుకనే దేవదూత ఇక్కడ సడన్‌గా మాట్లాడుతున్నాడు. దేవదూత వద్దు సుమి, నేను కూడా నీతో పాటు యేసు గూర్చినటువంటి సాక్ష్యము చెప్పేటువంటి సహోదరులతో నేను కూడా సహదాసుడను. దేవునికి మాత్రమే మనం మొక్కాలి అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేశాడు. అయితే మనోడు యోహాను ఆగలేదండి. ఆగలేదు. ఈ దర్శనం చూసి ఆగలేదు. 22వ అధ్యాయంకి రండి. లాస్ట్ చాప్టర్ 22వ అధ్యాయం 9వ వచనం చూడండి. అక్కడ 8వ వచనంలో రాయబడింది. దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా నేను అని అంటాడు. యోహానను నేను సాగిలపడగా 9వ వచనంలో వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందు వాక్యములను గైకొని వారితోనూ సహదాసుడను దేవునికే నమస్కారము చేయము. ఇది మరొక హెచ్చరిక. రెండోసారి మళ్ళీ యోహాను అదే పని చేయబోయాడు. కనుక దేవదూత ఆరాధన కూడా తప్పేనండోయ్. దేవదూతలను కూడా మనం ఆరాధించకూడదు. ఇక్కడ ఇట్లాంటిది ఒక సందర్భం పౌలుకి, ఆ తర్వాత బర్నబా వీళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎక్కడ చెప్పండి మీరు? ఎక్కడంటే లుస్త్రలో ఒక కుంటివాణ్ణి బాగు చేసినప్పుడు మీకు గుర్తుందో లేదో, అక్కడ అంటే ఇట్లాంటి ఒక సందర్భం ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఇది అక్కడ మనుషుల్ని ఆరాధన చేశారు. ఆ లుస్త్ర వాళ్ళు ఆ కుంటివాణ్ణి బాగు చేసినప్పుడు పౌలు బర్నబాను చూసి వీళ్ళు దేవతలు అన్నారు. పరలోకం నుండి వచ్చిన దేవతలు అని చెప్పి వాళ్ళకి దండలేసి పూజలు చేసి వాడిని ఆరాధిస్తూ ఉంటే అప్పుడు పౌలు వీళ్ళు బట్టలు చించుకొని గట్టి కేక పెడతారు. ఏటి మీరు చేసే పని ఏంటి? మమ్మల్ని ఎందుకు ఆరాధిస్తాం? మేము మీలాంటి మానవులమే అని అంటారు. కనుక మనుషులకు కూడా ఆరాధన అవుతుంది. మనుషులను కూడా ఆరాధించకూడదు. దేవదూతలను కూడా మనం ఆరాధించకూడదు. వెరీ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇక్కడ పౌలు గారు ఇస్తున్నట్టుగా ఉందండి. దేవునికే మనం ఆరాధన చేయవలసినటువంటి వారమై ఉన్నామని జ్ఞాపకం చేయబడుతున్నాం. ఇక మూడోది, ఇంకా హైలైట్స్‌లో మనకు కనపడుతున్నటువంటి 4గో విషయం, ఫిలాసఫీస్, తత్వజ్ఞానాలు చూసాం. అలాగే యూదుల యొక్క వేడుకలు, ఆచారాలు చూసాం. ఆ తర్వాత దేవదూత ఆరాధన చూసాం. ఇక 2వ అధ్యాయం 20-23 వరకున్న భాగం ఏటటవి? మనుషుల ఆజ్ఞల్లో పద్ధతులు అనుసరించి లోకం యొక్క మూలపాఠాల విషయమై, ఆ తర్వాత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా అని అంటాడు. చూసారా? ఇక్కడ కూడా ఒక చక్కని మాట ఉపయోగిస్తున్నాడు. వీటికి మీరు లోబడ
నేల అని అన్నాడు. ఆ తర్వాత కింద 23వ వచనంలో ఇంకొక మాట మీరు అండర్‌లైన్ చేసుకోవాల్సిన మాట ఏంటనంటే, దేహ శిక్ష విషయములో అని అన్నాడు. దేహ శిక్ష అనే మాట కూడా ఉపయోగించాడు. దీన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారంటే అసెటిసిజం అంటారు. అసెటిసిజం అంటే దేహ శిక్ష అని అర్థం అన్నమాట. అంటే దేహ శిక్ష అనే కాదు బేసిక్‌గా మునివృత్తి, సన్యాసి అని అంటారు సన్యాసం అంటారు చూసారా? అదనమాట. వైరాగ్యం. కొంతమంది ఏంటంటేనండి శరీరాన్ని గాయపరుచుకుంటారన్నమాట. పరలోకం వెళ్ళడానికి, మోక్షం చేరుకోవడానికి శరీరాన్ని గాయపరుచుకోవాలి కాబోలు అని అనుకుంటున్నారన్నమాట. అట్లాంటివి వీళ్ళు కొన్ని పాటిస్తున్నారని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. దేహ శిక్ష అని అన్నాడు. అలాంటివి స్ట్రాంగ్‌గా జరుగుతున్నాయి. మీకు గుర్తుందో లేదో నా చిన్నప్పుడు, ఇప్పుడు ఎక్కువగా నేను చూడట్లేదు గానీ, బట్ నా చిన్నప్పుడైతే బాగా మన ఇండ్ల మధ్యకి అడుక్కోవడానికి వచ్చేవాళ్ళు. ఏంటంటే, వాడు షర్ట్ ఇప్పేసి, ఒక చండ్రకోల పెట్టుకొని, ఒక ఆవిడేమో డోలు వాయిస్తా ఉంటే, ఆడు ఒళ్ళంతా చండ్రకోలు పెట్టి కొట్టేసుకునేవాడనమాట. ఇలాగా దేహాన్ని గాయపరుచుకోవడం అనమాట. ఎందుకిలా చేసుకుంటారు అనంటే, అదొక ఆచారం, అదొక విశ్వాసం. అలా చేసుకుంటే వాళ్ళు పరలోకానికెళ్ళిపోతారని వాళ్ళ యొక్క విశ్వాసం అనమాట. అలాగే మీరు హైందవ ఆచారాల్లో గూడా కొన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక పెద్ద సూది దించేసుకుంటారు. ఒక సువ్వె, ఒక ఇనుప సువ్వని ఇక్కడి నుంచి ఇక్కడికి దించేసుకుంటారు. లేదా నాలుకల్లోకి దించేసుకుంటారు సువ్వని. చూసారా? గడ్డంలోకి దించేసుకుంటారు సువ్వల్ని. ఇలాగా దేహాల్ని ఏంటంటే గాయపరుచుకోవడం అన్నమాట. నిప్పుల మీద నడుస్తారు. కొంతమంది నిప్పుల మీద నడుస్తారండి. ఇవన్నీ తగినవి కాదని ఇక్కడ చాలా క్లియర్‌గా పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఇలాగా దేహాన్ని శిక్షించుకోవడం వల్ల మనం పరలోకానికి ఎళ్ళమండి అని చెప్తున్నాడు. అయితే విశ్వాసులుగా మనం చేయాల్సిన పనేంటంటే పౌలు గారు మంచి మాట అన్నాడండోయ్. ఏమన్నాడు? 9వ అధ్యాయం చూడండి. మొదటి కొరింథీ 9వ అధ్యాయంలో ఓ చక్కని మాటుంది. 27వ వచనం. మొదటి కొరింథీ 9:27లో చూడండి. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరం నలగ్గొట్టి దానిని లోపరుచుకొచ్చును. ఇక్కడ శరీరం నలగొట్టి అంటే పౌలు గూడా తన శరీరాన్ని గాయపరుచుకుంటున్నాడని కాదక్కడ. ఇక్కడేంటంటే శరీర కోరికల్ని అణగదొక్కేస్తున్నాడని అర్థం అన్నాడు. అణగద్రొక్కుతున్నాడు. శరీర కోరికల్ని అణగదొక్కుతున్నాడు. మరి మొదటి కొరింథీ 6వ అధ్యాయం 19, 20లో ఏమనుందండి? మొదటి కొరింథీ 6, 19, 20 మీ దేహము దేవునికి ఆలయం అన్నాడు. మీ దేహముతో దేవుడిని మహింపరచండి అన్నాడు. మీరు విలువబెట్టి కొనబడిన వారన్నాడు. ఈ దేహానికి శిక్ష కలిగేది ఏది మీరు చేయొద్దన్నాడు. చూసారా దేవుని బిడ్డలారా? కనుక దేహం వల్ల మీకు శిక్ష కలగకూడదన్నాడు. కనుక దీని అర్థం ఏంటంటే మనం ఇంకో మాట ఆలోచన చేస్తే రోమా 8:13లో చెప్పినట్టుగా రోమా 8:13లో చెప్పినట్టుగా మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారై ఉన్నారు గానీ, ఆత్మ చేత శరీర క్రియలను చంపిన యెడల మీరు జీవించెదరంటాడు. కనుక ఎంత చక్కని మాట మాట్లాడుతున్నాడిక్కడ. కనుక ఇక్కడే దేహ శిక్ష అనేది మనకి తగదు. కాపోతే మనమేం చేయాలంటే శరీర కోరికల్ని అణుచుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నామని గూడా పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. శరీర కోరికల్ని అణుచుకోవాల్సిన వారమై ఉంటున్నాం. కనుక ఇవి కొంత హైలైట్స్ మాట్లాడుకుంటూ వచ్చాడు. అలాగే ఇంకొక హైలైట్ ఉందండి. ఆయన మాట్లాడినటువంటి ఇంకొక 2 హైలైట్స్ ఉన్నాయి. అవి చూడండి. మొదటి అధ్యాయంలో 21 మొదటి అధ్యాయం 21, 22, 23 వచనాల్లో అక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, గతకాలమందు దేవునికి దూరస్తులు మీ దుష్క్రియల వల్ల మీ మనసులో విరోధ భావం గలవారై యుండిన మిమ్మును కూడా ఇప్పుడేం చేస్తున్నాడంట, తన సన్నిధిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టుటకు ఆయన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను అనే మాట మనకిక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏట్రా అంటే ఇక్కడ వార్నింగ్ అగెయిన్స్ట్ రిలాప్స్ అని అంటాం. అంటే దేని గురించిన హెచ్చరిక? పునర్స్థితి. పునర్స్థితి గురించినటువంటి హెచ్చరిక. అంటే దేవుడు మళ్ళీ మనకి మునుపటి స్థితి నుండి మనల్ని బయటపెట్టి, దేవుడు ప్రధానంగా ఒరిజినల్‌గా మనం ఆయనతో కలిగి ఉన్న సంబంధం ఏదెను తోటలో ఆ పునర్స్థితిని దేవుడు మనకి తిరిగి కలగజేస్తున్నాడు. పాపం వలన దూరమైపోయిన మనల్ని ఆయనతో సమాధాన పరుస్తున్నాడనే మాట, మళ్ళీ మనకి ఒక గొప్ప సంబంధం ప్రభుతో కుదురుస్తున్నాడనేటువంటి మాట కూడా ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నట్టుగా ఉందండి. అండ్ ఫైనల్‌గా మీరు 2వ అధ్యాయం 8 నుండి చివరి వరకు 2వ అధ్యాయం 8 నుండి చివరి వరకు మీరు రాసుకోవాల్సిందేంటంటే, అన్నిటికీ చాలిన క్రీస్తుని
తృణీకరించుట విషయంలో తగినటువంటి హెచ్చరికలు అన్నమాట. వార్నింగ్స్ అగేన్స్ట్ డినయింగ్ ది ఆల్ సఫిషియంట్ క్రైస్ట్ అన్నమాట మనం మాట్లాడుతున్నాం. వార్నింగ్స్ అగేన్స్ట్ డినయింగ్ ది ఆల్ సఫిషియంట్ క్రైస్ట్, అన్నిటికీ చాలినటువంటి క్రీస్తును తృణీకరించే విషయంలో హెచ్చరికలు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ఇవి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు. ఆ తర్వాత ఫైనల్గా ఇంకోటి కూడా రాసుకోండి. మొదటి అధ్యాయం 13 నుండి 18 వరకు, అలాగే రెండవ అధ్యాయం 8 నుండి 10, ఆ 3 వచనాలు 8 నుండి 10 వరకు క్రీస్తుపై దృష్టి పెడుతున్నాడు అనమాట. క్రీస్తుపై వాళ్ళ దృష్టి, వాళ్ళ ధ్యానం పెట్టుటకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ పౌలు గారు ప్రయత్నం చేస్తున్నాడు. చాలా బ్యూటిఫుల్గా ఈ పత్రిక ఈ విధంగా వీళ్ళందరినీ కూడా హెచ్చరిస్తూ రాసినటువంటి పత్రికగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. కనుక మరి ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, నేను చెప్పినటువంటి హైలైట్స్ అన్నమాట. హైలైట్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఏటవి? తత్వాలు, ఆ తర్వాత వేడుకలు, ఆచారాలు, ఇవన్నీ ఉన్నాయి కదా. మనుషుల్ని ఆరాధించడం, దేవదూతల్ని ఆరాధించడం, దేహ శిక్ష పెట్టుకోవడం, ఇవన్నీ తగినటువంటి కావని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆత్మచేత శరీర క్రియల్ని చంపడం నేర్చుకోవాలి అనే మాట ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. పౌలు గారి ద్వారా ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక అట్టి కృప మనం నిజమైనటువంటి క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకొని మన మనసు, శరీరము, వైఖరి, మన క్రియలన్నీ కూడా ఆయనకి తగినట్టుగా ఉండేటట్టుగా చూసుకొని ఆయన కొరకు సాక్షులుగా మాదిరిగా జీవించాలని ప్రభు కోరుతున్నాడు. మరి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. Hi, thanks for watching. I hope you were blessed by the sermon. If this message touched your heart, please share your thoughts in the comments and don't forget to subscribe. Tune in every Sunday at 7 p.m. on my channel. In Christ, your brother Jenny.